అన్న నమస్తే అన్న, ఏం పేరు అన్న? యాకూబ్ పాషా. యాకూబ్ పాషా. అన్న ఎలా ఉందన్న ఈ ప్రభుత్వం? అంటే 2 ఏళ్ళు అయింది ఇక్కడ అధికారంలోకి వచ్చి, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం. గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారంలో. సో ఏంటన్న పరిస్థితి? ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి డెవలప్మెంట్ విషయంలో కానీ తెలంగాణ రాష్ట్రం ఎలా ఉందనిపిస్తుంది? ఆ డెవలప్మెంట్ అంటే ఇప్పుడు నచ్చి డెవలప్మెంట్ ఏం చేయలే. ఉన్న ఇందిరమ్మ అప్పుడు కట్టిన ఇల్లే ఇప్పుడు ఇస్తారు. ఆయన సొంతంగా కట్టలే. రేవంత్ రెడ్డి ఏం కట్టి ఏం కట్టలే. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఏమి ఇస్తా, ప్లాట్లు ఉన్న వాళ్ళకి ఇస్తా అని చెప్పారు. దానిలో కూడా ఏమున్నది తెలుసా, ప్లాట్ ఉన్న వాళ్ళకి అన్ని ఉన్న వాళ్ళకి ఇచ్చిండు. దానిలో కూడా సర్వేలు బరాబర్ చేయలే. విఆర్ఓ లేనా ఇండ్ల పట్టి తిరిగి లేదు అమ్మ అంటే ఉన్నని టిక్కు పెట్టుకొని పోయినరు. ఇప్పుడు మా పరిస్థితి అదే. మరి గతంలో మన కేసీఆర్ కూడా అన్ని 100 లక్షలు ఇల్లు కట్టించినా కూడా ఒకళ్ళు కూడా ఇవ్వలేకపోయింది కదా. ఆయన కూడా లాస్ట్ ఎలక్షన్ మూమెంట్ ఇస్తా అనుకున్నాం. ఆయన ఇయ్యలే. ఆయనది కూడా ఒక తప్పు చేసిండు. దానివల్ల కొద్దిగా పబ్లిక్ కూడా డివైడ్ అయ్యి కొద్దిగా చేంజ్ అయ్యారు. అంతే. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం మధ్య తరగతి అయితే మొత్తం పరిచయం ఉన్నా. ఇందిరమ్మ ఇల్లు అని చెప్పిరా, 5 లక్షలు ఇస్తా అని చెప్పినా 5 లక్షల దాని ఏమో 4,40,000 అంటారు. ఇప్పుడు 6,000 ఏమో కటింగ్ పోతున్నాయి అంట. 60,000 కటింగ్ ఏమో పోతుందంట. సరే అది పోయిందా, ఓకే. 4 లక్షలు కట్టుకుందాం అని చెప్పుకుంటున్నావా? ఆ 4 లక్షలు ఇంకో దానికి 4 లక్షలు ఇల్లు అవుతాయి ఈ రోజుల్లో. దానికి ఇంకో 3-4 చేతులు పెట్టుకోవాలన్నా. వాళ్ళు ఏంటంటే ఒక చిన్న స్లాబ్ కోసం ఇస్తా అన్నారు. స్లాబ్ విషయమే ఎక్కువ కట్టేది ఏం లేదు. ఆయన ఇచ్చిన దానిలోనే ఖాళీ పిల్లర్ ఎత్తనే అవుతాయి 3 లక్షలు. స్లాబ్ లెవెల్ పోక ఇంకా స్లాబ్ దాకా పోతే నేను కట్టిన విషయమే 4 లక్షలు స్లాబ్ లెవెల్ పోతే ఒక్క బిల్లు పల్లె. బెడ్ పునాది నుంచి ఇప్పటిదాకా ఒక్క బిల్లు పెళ్ళే. దాదాపు 4 నెలలు. పిల్లలు వేయంగానే వచ్చి ఫోటో తీసుకోపోయినరు. ఇప్పటిదాకా వేయలే. తిరిగినాం. ఏమంటే పైన అధికారులు ఇక్కడ లేదు. అట్లే అంతకు ముందు నుంచి 2 నెలలు అయిపోయింది. అంతకు ముందు 2 నెలలు. మాకన్నా ముందు ఏ పథకం అంత లేదు. ఇక కరెంట్ అంటే 24 hours కరెంట్ ఉన్నాయి, నీళ్ళు అది వచ్చింది. అదొక్కటి అమ్మాలు ఉన్నాయి. వచ్చింది సన్న బియ్యం వస్తానే ఓకే. దాని గురించి ఏం లేదు. ఒక బియ్యం వల్ల అయితే మాకు టెన్షన్ లేదన్న. అప్పుడంటే మనం కొనుక్కొని తినేది, ఇప్పుడైతే కొనుక్కుంటలేం. అదేదో ఓకే దానికి ఒక్క ఇస్తాను. కానీ ఇది ఒక్క ప్రాబ్లం అయితే ఇందిరా మిల్లు బిల్ శాంక్షన్ కావాలి. అయితే చేస్తాను. ప్రభుత్వం ఏం లేదు. ఇవన్నీ అనుకున్నా ఇస్తాం. పేదోళ్ళు ఇప్పుడు ఎలక్షన్, ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ నడుస్తున్నాయి. అది మొన్న కూడా వచ్చి వాడాలి అది చేస్తాం ఇది చేస్తాం అంటారు. కానీ ఇప్పటి వరకు ఏం చేయలేదు. పేదోళ్ళకి ఇచ్చినోనికే ఇస్తారు. మెయిన్ పాయింట్ అదే. ఇల్లు ఇప్పుడు ఇల్లు ఉన్నది వానికి ఇస్తారు. ఇల్లు కదా, ఎకరాల భూమి ఊళ్ళల్లో ఉన్నది. సిటీలో ఇల్లు లేదంటే ఇల్లు ఇస్తారు వానికి. ఏం సర్వే చేస్తారు, ఎంక్వైరీ ఏం చేస్తారు? ఇప్పుడు లేనోనికి అయితే కొట్టుకునే వాడు ఉన్నాయంట కదమ్మా, రేపురా మాపురా పొద్దురా గిదే. గత ప్రభుత్వంలో ఇలాగ దుబారా అయిందనే మొత్తం అంత పెంట చేశారని చేశారు. వీళ్ళు ఇట్లా చేస్తారు. ఇది కూడా అక్కడికి ఉన్నది వ్యవహారం. ఏం తేలే వాళ్ళకి. కాకుండా సన్న బియ్యం ఇస్తాడు. అది మైనస్ ప్లస్ పాయింట్ అయిపోయింది. ఎవరికి బస్సు ఫ్రీ ఎందుకు పెట్టాను? ఎవరు పెట్టాను? నువ్వు రోజుకి 700 కోట్లు లాస్ ఆర్టీసీకి. ఇంకా మనకు అది ఎవరు ప్రజల మీద ఎత్తాను. ఎవరు పెట్టని చెప్పారు ఆయనకు? ఎవరు చెప్పారా? పబ్లిక్ చెప్పారా బస్సు ఫ్రీ అని పెట్టామని? ఆడోళ్ళు ఎక్కడ హ్యాపీ ఉంటారు అన్న? ఇప్పుడు అడుగుపో ఆడవాళ్ళు ఏం బస్సు అని ఎక్కడ పోను కొట్టుకొని వస్తారు జైలు పట్టుకొని. మరి అది లాభం లేని విషయం కదా అది. ఏంటి నీ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం బాగా చేస్తుంది, ఆ ప్రభుత్వం బాగా చేస్తుంది? దేనికి తేడా లేదు. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి సార్కి చెప్తానా, ఇప్పుడు ఇంకా 2 సంవత్సరాలు ఉన్నది, 3 సంవత్సరాలు ఉన్నది. ఇప్పుడు కూడా అవకాశం ఉన్నది. ఇప్పుడైనా పేదలకు ఇందిరమ్మ ఇండ్లు కరెక్ట్ అందినట్టు చూడాలి. అయితే మళ్ళా ప్రభుత్వం వచ్చేసి లేదంటే మాది ఇప్పటికీ దాదాపు కొట్టుకొని సత్తారు పబ్లిక్. ఎమ్మెల్యే పాప మంచిగా చేస్తుంది. వచ్చినాక బస్ స్టాండ్ కట్టింది, పార్కింగ్ ఉండే ఫస్ట్ అది తీసేది అక్కడ వేసేయండి. ఇది డెవలప్మెంట్ అవుతుంది. ఇప్పుడు పాలకుర్తి ఓకే డెవలప్మెంట్ అవుతుంది. మొన్న ఆమె పార్లమెంట్ లో కూడా చిన్నారం డ్యామ్ ది కూడా పెట్టామని చెప్పింది మేడం గారు. అది వాస్తవం, నిజం. అది కొన్ని ఊళ్ళో కొన్ని ఎకరాల పంట పండుతుంది. అది మేడం కొట్లాడింది. అదే ఆమె బ్యాలే మంచిగా మాట్లాడి మంచిగా చేస్తుంది. ఆమె ఎప్పటికీ పడుతుంది ఓకే. ఆమె పాలకుర్తి నిజంగా ఓకే, నాట్ బ్యాడ్. అది బాగున్నాయి.